మార్చి 29న అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. నిరాకంఠంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో దిగ్విజయంగా ముందుకు వెళ్తోంది. ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే అన్న ఎన్టీఆర్ గారు, ఆయన నాయుడు గారు, ఇప్పుడు యువకాలం నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు యువకిషోరం లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా సంతోషంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఆనందంగా గర్వం. అలాగే ఈరోజు మా నాయకుడు పిల్లి సత్యబాబు గారు అందుబాటులో లేని కారణంగా మాకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి ఉన్నారు. వారికి చేసిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి ఉజ్వలరావు గారికి చిరు సత్కారాన్ని గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గారు మరియు గంగయ్య గారు మిగతా సీనియర్లు చేయవలసిన కోరుతున్నాం. 1983 నుంచి కూడా 1982 పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా పార్టీని వదిలిపెట్టకుండా మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఈ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎలా ఒకసారి చూడండి. ఎంతో మంది నాయకుల కృషి ఫలితమే ఈ రోజు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండగలుగుతుందంటే ఈ పార్టీ అన్న తెలుగు వారు అందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు స్థాపించడం జరిగింది. ఈ రోజు కూడా నిరాకంఠంగా ఈ పార్టీ అలా నడుస్తూనే ఉంటుంది. పార్టీ నారాబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, అనంతలక్ష్మి సత్యనారాయణ గారి నాయకత్వం. ఇంకొకరు రండి. ఇప్పుడు కలుస్తుంది ఎవరికి ఎల్లో షర్ట్లు వీడియో అడవండి. ఎన్టీఆర్